తోటలో ఆదాముని ఎలాగైతే అభిషేకించాడో అలాగే ఈ రోజు నన్ను అభిషేకించాడు. ఆమేన్, హల్లెలూయా. ఆదాము కూడా పలకబడిన మాట ద్వారా చెట్లు కలుగును కాకుండా చెట్లు వచ్చాయి. ఏమి సృష్టిస్తే అది సృష్టించబడాయి. చెట్టు అడ్డొస్తే చెట్టు లేచి ఆ యొక్క నాకు అడ్డొచ్చో పక్కన నిలబడి అంటే చెట్టు లేచి పక్కన నిలబడేది. పలకబడిన మాటకు లోబడేవి. సింహమా ఇటురా అంటే సింహం వచ్చి ఆ యొక్క ఆదాముని ఎక్కించుకొచ్చి మొత్తం అడివంతా తిప్పేది. ఆ పలకబడిన అధికారం ఈ రోజు మరలా దేవుడు పునరుద్ధరించాడు. ఆమేన్, హల్లెలూయా. ఇప్పుడు ఆ శక్తి దేవుడు మరలా రిస్టోర్ చేశాడు. ఆ ఏదెనులో కోల్పోయిన ఆ పలకబడిన మాట, ఆ అధికారము దేవుడు మరలా దానిని రిపీట్ చేశాడు నా జీవితంలో. ఇది ఇప్పుడు జరిగింది. స్వయంగా నేనే పలికి ఉడతను పలికి దేవుడు పలకమన్నాడు, పలానా చోట పలికాను. ఆ ఉడతను పలికమన్నప్పుడు ఆ ఉడత అక్కడే ఉంది. నేను దాన్ని కాల్చాను, నేను అది కలనుకున్నాను. కానీ దేవుడు ఆ పలకబడిన మాట ద్వారా దాన్ని నెరవేర్చాడు. రక్తం పట్టుకునేదాకా నేను నమ్మలేదు. అయితే రక్తం పట్టుకున్నాక ఇది నిజమే అని నమ్మి ఆ ఉడతలు 3 ఉడతలు ఇచ్చాడు దేవుడు. ఇవో నీ దగ్గర పట్టుకొచ్చానని చెప్పేసి ఆ ప్రసంగం చేస్తా ఉన్నాడు. హడ్డీ రైట్కి ఎప్పుడైతే ఆ మెసేజ్ అంతా చెప్తా ఉన్నాడు, హడ్డీ రైట్ ఏం చెప్తుంది తెలుసా? హడ్డీ రైట్ ఏమన్నా తెలుసండి? బ్రహ్మం, నీ అభిషేకం నాకు తెలుసు, నీ మాటను నేను నమ్ముతున్నాను. నువ్వు ఎప్పుడు సత్యము తప్ప అబద్ధమును చెప్పలేదు. ఒకవేళ నువ్వు జరగకపోయినా చెప్పినా సరే నేను నమ్ముతాను. ఎందుకంటే అది నీ మాట చెప్పున జరుగును గాక. అది నీ మాట చెప్పు, నేను నమ్ముతున్నాను. నువ్వేదైతే చెప్పావో, ఏ అభిషేకంతో అది చెప్తున్నావో అది నీ మాటగా నేను అది దేవుడు నీలో ఉండే అభిషేకాన్ని పంపిస్తున్నాడని నేను నమ్ముతున్నాను అని ఎప్పుడైతే హడ్డీ చెప్పిందో పరలోకంలో ఉన్న అభిషేకం అంతా ఒకేసారి హడ్డీ మీద దిగిపోయిందని. హల్లెలూయా. పరలోకంలో ఉన్న అభిషేకం అంతా ఎప్పుడైతే హడ్డీ మీద దిగిందో ఇప్పుడు ప్రవక్త ఒత్తిడి చేస్తున్నాడు. ఏమని ఒత్తిడి చేస్తున్నాడు తెలుసండి? నీకేం కావాలి? ఇప్పుడు అభిషేకం అంతా నీ మీద ఉంది. నీకేం కావాలి? నీ ఇల్లంతా బంగారం అయిపోలా? చెప్పు. మాట పలికితే ఇల్లంతా బంగారం అయిపోతుంది. ఆ క్షణంలో ప్రవక్త మంచి అభిషేకం ఉన్నాడు. ఇల్లంతా బంగారం అయిపోతుంది కాకంటే ఆమె ఇల్లంతా బంగారం అయిపోతుంది. వాస్తవంగా అలాగే ఆమె వాళ్ళమ్మ నాన్న లక్క పక్షవాయువుతో బాధపడుతున్నారు. పక్షవాయు రోగంతో అంటే పారాలసిస్ రోగంతో బాధపడుతున్నారు. వారికి స్వస్థత కావాలా? వారికి దేవుడు స్వస్థత కలుగును దాకా ఒక మాట పలికితే వాళ్ళందరూ కూడా లేచి యవనస్తుల్లో పరిగెత్తారు. దేవుడు అక్కడ స్వస్థత చేయడానికి సమర్థుడై ఉన్నాడు. మంచి అభిషేకం ఉన్నాడు. ప్రవక్త మాట్లాడుతున్నాడు. ఆ స్వస్థత కావాలా? చెప్పు. దేవుడు ఏం చేయమంటండి? ఇల్లంతా బంగారం అయిపోవాలా? నీకు చాలా అప్పులు ఉన్నాయి, చాలా సమస్యలు ఉన్నాయి, చాలా భయంకరమైన వేదనలు ఉన్నాయి, చాలా కన్నీటితో నింపబడ్డావు.